వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 28వ తారీఖు జనవరి 28వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరి ఊహించిన రీతిగా మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ సమయంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బెథెస్దా తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నాన్నగారు కమిటీ మెంబర్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ స్థలానికి వచ్చి ఉన్న పరిస్థితిని బట్టి ఏదో ఒక విధంగా బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా సహకరించారు. సమయంలో ఇంటి దగ్గర, అలాగే అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, మళ్ళీ తీసుకొని రావడానికి వాళ్ళందరూ కూడా మరి ఆ రాత్రి మా పక్షంగా నిలబడ్డారు. అలాగే చనిపోయారని హాస్పిటల్లో నిర్ధారించిన తర్వాత మా కుటుంబ సభ్యులకి ఇక్కడ సమాచారం అందించినప్పుడు వాళ్ళు కూడా స్థలానికి వచ్చి నాన్నగారిని స్థలానికి తీసుకొచ్చి భూస్థాపన మొదలుకొని ఈ రోజు వరకు జరిగించిన కార్యక్రమాలన్నీ కూడా వారు పెద్దరికం చేసి ఏ లోటు లేకుండా, ఇబ్బంది కలిగించకుండా, మా మీద ఎలాంటి భారం పడకుండా మరి అన్ని విషయాల్లో వాళ్ళు మా పక్షంగా నిలబడి చక్కని బాధ్యతలు నిర్వర్తించారు. మరి అక్కడ పేటలో స్థానికంగా సహకరించిన వాళ్ళకి, అలాగే మా కుటుంబ సభ్యులకి అందరికి కూడా దేవుడు మా పక్షంగా నిలబడి మాకు సహకరించడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మంచి మనసులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, వారిని క్రీస్తు నామములో ప్రత్యేకంగా అభినందిస్తూ వారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మధ్యాహ్న కాల సమయంలో మరి తండ్రి స్థానంలో మరి ఆయన లేకపోయాడనే బాధ ఒకటి ఉన్నప్పటికీ, మరి మాకు ఇది లేకుండా చేసి వెళ్ళాడని అనుకోవడానికి ఇది లేదు. చక్కగా నాకు ఘనంగా వివాహం జరిగించాడు, చెల్లెలకి వివాహం చేశాడు. మహేష్ కూడా చక్కగా చదువుకోవడానికి అన్ని విధాలుగా ఆయన అండగా నిలబడ్డాడు. ఆడు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏ విషయంలో కూడా మరి మా నాన్న ఈ విషయంలో మాకు ఇది తక్కువ చేసి వెళ్ళాడని మేము బాధపడడానికి, లేదంటే మా నాన్న మాకు ఇది మార్గం చూపించకుండా, లేదంటే మేము బ్రతకడానికి మాకు ఒక మార్గం చూపించకుండా మేము బాధపడే పరిస్థితులు ఏవీ లేవు. మాకు అన్ని విధాలుగా మమ్మల్ని ప్రయోజకులు చేశాడు. నేను ట్రైనింగ్ చేయడానికి ఆర్థికంగా నిలబడ్డాడు, సహకారంగా ఉన్నాడు, నన్ను ప్రోత్సహించాడు. ఈ విధంగా అన్ని విషయాల్లో మాకు మా నాన్నగారు తండ్రిగా నిలబడి మాకు చేయాల్సినటువంటి ప్రతి పని కూడా నమ్మకంగా, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మాకు జరిగించాల్సినవన్నీ కూడా నమ్మకంగా జరిగించాడు. అలాగే మా నాన్నగారు ఆధ్యాత్మికమైన వ్యక్తిగా, ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచి చెడు రెండు కలగలిసిన జీవితం మంచి జీవితం. అట్లాగే కొంతకాలం చెడుకి, కొంతకాలం మంచికి ప్రతి మనిషి జీవితం ప్రేరేపించబడింది. అట్లాగే కొంతకాలం చెడులో, అలాగే ఆయన చనిపోయే సమయానికి దైవికమైన జీవితంలో ఉండడాన్ని బట్టి మేము సంతోషంగా ఉన్నాం. మా నాన్న నుంచి మేము కోరుకుంది అదే. మేము అందరం నడిచిన మార్గంలో కుటుంబం అంతా కూడా దేవుణ్ణి బట్టి దైవికంగా నడుచుకుంటున్నాం. మా నాన్నగారు కూడా అలాగే ఉండాలని ఆశపడ్డాం. దేవుడు మా ప్రార్థనలు ఆలకించి ఆయనని కూడా ఒక మంచి ఆధ్యాత్మికమైన వ్యక్తిగా, సంఘంలో ఒక మెంబర్గా, ఒక మంచి వ్యక్తిగా సాక్ష్యం పొందడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా కుటుంబంలో తండ్రిగా కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ ఎక్కడ ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అన్ని విధాలుగా ఆయన యొక్క ఆయుష్కాలాన్ని చక్కపరుచుకొని దేవుడు పిలిచినప్పుడు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మరి నేను ప్రస్తుతం సత్యనపల్లిలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిల సంఘ కాపరికి పనిచేస్తున్నాను. మీరు నా పరిచర్య నిమిత్తము ప్రార్థించండి. అలాగే చెల్లెల కుటుంబం కోసం, తమ్ముడు భవిష్యత్తు కోసం, అమ్మగారి కోసం అందరూ కూడా తప్పకుండా మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ, మరి ఇంత చక్కని ఏర్పాట్లు మా కుటుంబ సభ్యులు చేసి మరి భూస్థాపన మొదలుకొని ఈరోజు ఈ సమయం వరకు అన్ని వాళ్ళని నిలబడి చేశారు. మరి వారిని అందరినీ కూడా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. చక్కని మాటలు